పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 48వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుదాం. చాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చాలు చాలు. అంటే దేవుని యొక్క కృప ఏ విధముగా తన బిడ్డలకు బలంగా ఉంటుందో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని పిల్లలకి ధైర్యము, బలం ఏంటంటే దేవుని కృప మాత్రమే. ఒకవేళ బలమైనటువంటి పర్వతములైనా తొలగిపోతాయి, కానీ దేవుని బిడ్డలకు మాత్రం దేవుని కృప అసలు తొలగిపోయేది కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకు వాక్యం చేస్తుంది. అందుకే ఇంత బలమైనటువంటి దేవుని యొక్క కృపను కలిగిన మనము ఆయన కృపను మనం పొందుకోవటానికి, ఆయన కృపను గూర్చి పాడి కొనియాడటానికి, ఆయన కృప ద్వారా వచ్చేటువంటి అనేక ఆశీర్వాదాలు మనం సంపాదించుకోవటానికి మనం ఏం చేస్తున్నామంటే ఆయన కృపా నిలయమైనటువంటి ఆయన మందిరంలోకి మనం వచ్చి ధ్యానం చేస్తున్నాం. ఆయన మందిరంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయన కృపను గూర్చి కొనియాడుతున్నాం, పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అసలు ఆయన కృప ఎంత వర్ణాతీతమైనది, ఎవరు కూడా దీనిని వర్ణించలేరు. అంత ఉన్నతమైన, మహోన్నతమైనది దేవుని యొక్క కృప. అంత బలమైనటువంటి దేవుని యొక్క కృపలో ఎన్నో స్వస్థతలు, ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఇక్కడ నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ప్రతి బాధ కూడా తీర్చే గొప్ప విలువైనది దైవ సన్నిధిలో దేవునికి ఇచ్చే కృప. అందుకే అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 48వ కీర్తన 9వ వచనంలో, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను మేము ధ్యానిస్తున్నాం. చూసారా, దేవుని పిల్లలు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనను గూర్చే మనం పాడాలి, ఆయన గూర్చే మాట్లాడాలి, ఆయన గూర్చే మనం ప్రార్థనలు చేయాలి. ఆయన కృప సామాన్యమైనది కాదు. ఈ లోకములో ఆయన కృప ఎవ్వరికి మనము ఆస్వాదించటానికి లేకపోతే ఇవ్వటానికి వీలు లేదు. ఆయన కృప కేవలము ఆయనకు మాత్రమే చెల్లించాలి. అది భార్యకో, పిల్లలకో, భర్తకో, లేకపోతే నీకు కలిగిన వాటికో ఆ కృపను ఇవ్వటానికి వీలు లేదు. మనం ఎప్పుడు కూడా ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాం. ఆ కృప దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటిది కనుక దీనిని ఎన్నడూ ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయొద్దు. ప్రతి ఒక్కరము కూడా దేవుని కృప నీ జీవితానికి చాలా అవసరమై ఉంది. ఈ లోకములో నీకు కలిగినవి ఏమైనా తొలగిపోవచ్చు, తల్లిదండ్రులు తొలగిపోవచ్చు, ఉద్యోగాలు తొలగిపోవచ్చు, నీ డబ్బులు తొలగిపోవచ్చు, నీ స్నేహితులు తొలగిపోవచ్చు, నీకున్నటువంటి వారందరూ కూడా తొలగిపోవచ్చు. కానీ దేవుని కృప మాత్రము తొలగిపోయేది కాదు. నువ్వు దేవుని ప్రేమించినంత కాలము, దేవుని కొరకు నమ్మకముగా ఉన్నంత కాలము దేవుని కృపనికి ఎప్పుడు బలముగా నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు తొలగిపోద్ది అంటే దేవుని యొక్క బిడ్డగా దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి. ఇప్పుడు గొప్ప బలవంతుడుగా నాజీరు చేయబడినటువంటి శాంసోను ఎప్పుడు అతడు బలహీనుడయ్యాడు అంటే అతడు దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు. దేవుని మాట వినుకోకుండా దెలీలా మాట చొప్పున ఎవ్వరికి చెప్పకూడని రహస్యమైన విషయాలను జాగ్రత్త.
ఎంత స్నేహితులైనా ఎలాంటి వారైనా ఈరోజు కాపని రేపని నీకు శత్రువు అవుతారు. అందుకే నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబ విషయాల్లో, నీ బిడ్డల విషయాల్లో, నీ రహస్యాలు ఎవరికి జాగ్రత్తగా ఉండటం జ్ఞానం. ఇది చాలా జాగ్రత్త. ఇది నీకెవరు చెప్పరు. నీ స్నేహితులు కదని వాళ్ళు చెబితే రేపొద్దుండే వాళ్ళు నీకు శత్రువు అవ్వచ్చు. ఈ విషయాలన్నీ, నీ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తారు. అందుకే నువ్వు ఎంత జాగ్రత్తగా నీ జీవితాన్ని నువ్వు అంత జాగ్రత్తగా నువ్వు కొనసాగించాలి. నువ్వెంతవరకు స్నేహం చేయాలి, ఎంతవరకు వారితో ఉండాలి, అంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది నువ్వు నేర్చుకోవాలి. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి కొన్ని మాటలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఉండేందుకు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, పర్వతములు ఒకవేళ తొలగిపోవచ్చు, నా కృప మాత్రము తొలగిపోదు అన్నాడు. ఆయన కృపను మనం సంపాదించుకోవటానికి ఆయన బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం? ఆయన మందిరములు మనం ధ్యానము చేస్తున్నాం. అయితే ఈ రెండు విషయాల్లో నువ్వు ఎప్పుడైతే దేవుడు ఆయన కృప నీకు ఇస్తూనే ఉంటాడు, నీవు కూడా దేవుని కృప పొందుకోవటానికి ఆయన సన్నిధిని విడిచిపెట్టుకోకుండా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును చేస్తాడు. అయితే దేవుని కృప మనం విడిచిపెట్టుకోకుండా అసలు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ దీని భావం ఏంటంటే, దేవుని కృప మనం విడిచిపెట్టదు, కానీ మనమే దేవుని కృపను మనమే విడిచిపెడతాం. దేవుడు ఎన్నడూ మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఎవరు విడిచిపెడతారు? దేవుడు బలహీనుడు కాదే. దేవుడి లోకములో ఉన్న వాటికి ఆయన దాసోహమైనటువంటి ఆకర్షితుడు కాదే. ఎవరు ఆకర్షితులు, ఎవరు బలహీనులు, ఎవరు దాసోహం అవుతారు? మనుషుడుగా నీవు నేనే. మనమే లోకములో అనేకమైన వాటికి మనం దాసోహం అవుతాం. దేవుడు భర్తనిచ్చినా మనం వేరే విధానంలో ఉంటాం. లేకపోతే దేవుడు మనకు డబ్బులు ఇచ్చినా వేరే విధానంలో ఉంటున్నాం. దేవుడు మనకు అందసంధాలు ఇస్తున్నా ఇంకా వేరే విధానంలో మన జీవితాలు ఉంటున్నాయి. దేవుడు మనకు మంచి ఆస్తులు ఇస్తున్నా మనం ఇంకా మోసపూరితమైన విధానంలో మన జీవితాలు ఉంటున్నాయి. అంటే మారేది దేవుడు కాదు, కానీ మారేది మనుషులే. మన మనసులు మారుతూ ఉంటాయి. ఇదే నిన్ను దేవునికి దూరము చేస్తుంది. దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు స్థిరముగా ఉంటుంది. కానీ అస్థిరులు ఎవరు అంటే మనం మాత్రమే. ఈ అస్థిరత్వంలో ఎప్పుడైతే మనము దేవుని యొక్క స్థిరత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నామో అప్పుడు దేవుని కృప నీవు వేరు చేసుకుంటున్నావు. అందుకు బైబిల్ చెప్పేది ఏంటంటే, నీవు వేరైనటువంటి ఏ రాజ్యమైనను, ఏ మనుషుడైనను, ఏ పట్టణమైనను వర్ధిల్లలేడు. అంటే వేరైనటువంటి జీవితము ఎప్పుడు కూడా వర్ధిల్లదు. కలిసి ఉన్నటువంటి జీవితము ఎప్పుడు బహుగా ఫలిస్తుంటుంది. కనుక మనము దేవుని యొక్క కృపను బట్టి దేవునితో కలిసి ఉండటానికి దేవుడు ఉచితమైన కృప దేవుడు మనకిచ్చాడు. పాపములో ఉన్న మనకు, చీకటిలో ఉన్న మనకు దేవుడు ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనకు దేవుని పిల్లలుగా దేవునితో ఉండే భాగ్యము దేవుడు మనకు ఇచ్చాడు. కానీ దీనిని మనం పోగొట్టుకోవద్దు. దీనిని మనము దినదినము చక్కగా దీన్ని బలపరుచుకోవటానికి మనం ఎక్కడికి రావాలి అంటే, ఆయన నామము పెట్టబడినటువంటి ఆయన మందిరములోనికి, ఆయన కృపలను గూర్చి కొనియాడటానికి మనందరము కూడా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం మన మీద ఉంచబడి ఉంది. వాక్య భాగముల నుంచి మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికే దేవుని కృప దొరుకుతుంది, వారికి ఉంటుంది. వాక్యముల నుండి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తాను ప్రేమించి
అది దేవుడు అసలు ఎవరు? 1000 తరాలకి కృప చూపించేవాడు. నీ బిడ్డలకు 1000 తరాల వరకు దేవుడు ఏం చేస్తాడు? కృప చూపించేవాడు. ఒకవేళ నీవు దేవుని యొక్క కృపకు దూరం అయితే దేవుడు ఏం చేస్తానన్నాడు? బహిరంగముగానే దేవుడు శిక్షిస్తానంటున్నాడు. బహిరంగముగానే దేవుడు ఏం చేస్తానన్నాడు? శిక్షిస్తానంటున్నాడు. అందుకు మనందరము కూడా ఏం చేయాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆజ్ఞల ద్వారా మనకు దేవుడు ఏం చేస్తాడు? 1000 తరాల వరకు ఆయన కృప మన పిల్లల మీదకి దేవుడు ఇస్తాడు. నీవు లేకపోయినా నీవు అనుసరించిన భక్తి, ప్రార్థన, విశ్వాసము, నీతి, యథార్థత ఏదైతుందో అది నీ పిల్లలకు ఉంటుంది. లేక నువ్వు మోసాలతోనో అన్యాయంతో సంపాదించినది ఒకవేళ లేకపోవచ్చు, గృహాలు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రము నీ పిల్లల మీదకి వస్తుంది. ఒకవేళ మన జీవితాలలో ఏదైనా మనకు నష్టము కలుగుతుంది అంటే దేవుడు నష్టపరిచేవాడు కాదు. దేవుని మీద ఎవ్వరు కూడా అలగొద్దు, దేవుడి మీద నెపములు వేయొద్దు. తప్పు దేవుడు చేయడు, తప్పు చేస్తున్నది మనమే. అందుకు సరి చేసుకోవాల్సింది దేవుడు కాదు, సరి చేసుకోవాల్సింది మనమే. అందుకు మనందరము కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని సరి చేసుకుంటే ఆ కృప నిన్ను విడిచి పోదు. ఆ కృప నిన్ను విడిచి పోదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథములో 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. దావీదు హల్లెలూయా. అంతేనా? దావీదు యొక్క జీవితంలో ఎవరి విషయంలో తప్పంట? ఉరియా విషయంలో తప్ప, ఉరియా భార్య విషయంలో తప్ప. ఇక దావీదు యొక్క బ్రతుకు జన్మలలో ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను తప్పిపోయినట్టుగా లే. మానవ జీవితాల్లో తప్పిదాలు ఉంటాయి, కానీ ఆ తప్పిదాలు దేవుని కృప పోగొట్టుకునేటట్లు ఉండకూడదు. ఆ తప్పిదాలను మనం దాచిపెట్టుకోవటానికి మనం నీతిమంతులుగా మనము జీవించకూడదు. జాగ్రత్త కలిగి ఏ తప్పిదమైతే నీ జీవితంలో నిన్నొక దేవునికి శత్రువుగా చేస్తూ వచ్చిందో దాని విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర చేరి దావీదు కానీ పరుపు తేలేదట్లుగా పశ్చాత్తాపడి ఏడ్చి దాని నుంచి విడుదల పొందాడు. మనం కూడా ఆ విధంగా పొందగలిగితే ఆ దేవుని యొక్క కృప నీ నుండి తొలగిపోకుండా అది నీ తరువాత నీ పిల్లలకు కూడా కృప అనేది వస్తుందని ఇక్కడ దావీదులో నిరూపించబడింది. ఇక్కడ దావీదులో నిరూపించబడుతుంది. అంటే దావీదుకే కృప చూపించేవాడు దేవుడు కేవలం ఒక దావీదుకి ఒక్కడికే కృప చూపిస్తున్నాడా? ఆయన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప చూపించేవాడై ఉన్నాడు. అందుకు ప్రతి ఒక్కరము కూడా కృప చూపించేటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత ఆయన కృపకు మనం వ్యతిరేకముగా మనం ఏ పనులు మనం చేయటానికి వీలు లేదు. ఆయన కృపను బట్టి మనం ఏదైనా మనము చేయగలము, దేనిలోనైనా మన విజయాలను చూడగలము. కనుక ఆయన కృపలో మనం నిలిచినటువంటి మనం ఏం చేయాలంటే మనం అనేకమైన పరిస్థితులు మన మీదకు వస్తున్నప్పుడు ఓడిపోతానేమో, నా బిడ్డలు ఏమైపోతారని కొన్ని భయముతో మనం ఏం చేస్తున్నామంటే పక్కదారికి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు నిన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు. ఆయన చేతిలో ఉండగా నిన్ను ఎవరు కూడా అపహరించుకుని దొంగిలించేటట్లుగా నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. అసలు ఆయన చేతిలో ఉండగా ఆయన చేతుల నుంచి ఎవరు పట్టుకెళ్ళగలరు? ఎవరు ఆయన దగ్గర నుంచి దోసుకోగలరు?
అందుకే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఎవరి చేతిలో ఉండాలి అంటే దేవుని చేతిలో ఉండాం. కరువులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం దేవుని కృపలోనే మనం నిలిచి ఉంటే ఆ కృప నిన్ను ఎప్పుడు కూడా 1000 తరాల వరకు నీ బిడ్డలకు దేవుడు కృప చూపిస్తూనే ఉంటాడు. నీవు జీవించే జీవితం మీద నీ బిడ్డలకు దేవుని యొక్క కృప ఆధారపడుతుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని కృప ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క కృప ఉంటుంది, వారికే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న మాట, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించు వారికి దేవుని కృప ఉంటుంది. అది దావీదు ఒక ఉరియా భార్య విషయంలో తప్ప ఆ విషయంలో కూడా ఆయన ఏం చేశాడు, దేవుని దగ్గర ఆయన పశ్చాత్తాపపడి దాని కొరకు ఎంతో ఏడ్చి, కొన్ని దినాలు ఏడ్చి దాని నుంచి విడుదలను పొంది ఇక ఎన్నడూ కూడా ఆయన ఏం చేయలేదు, దేవుని ఆజ్ఞలను ఎన్నడూ తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకు దేవుని యొక్క కృప వారి బిడ్డలకు దేవుడు సహాయమును దయచేస్తూ ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని వారి బిడ్డలకు దేవుడు స్థిరపరిచేశాడు. ఎంత గొప్ప కృప చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. కనుక నీ జీవితంలో ఇక మరలా ఎన్నడూ గొర్రెల కాపరుగా, పేదవాడుగా, దరిద్రుడుగా లేకుండా దేవుని యొక్క కృప ఆయనని రాజుగానే, తన పిల్లలు కూడా రాజుగానే దేవుడు చూసేటట్లు, ప్రజలందరూ చూసేటట్లు దేవుడు వారి కుటుంబాన్ని ఆస్వాదించాడు. అంటే ఒక రాజు కుటుంబముగా దేవుడు ఆ కుటుంబాన్ని స్థిరపరిచాడు. ఈరోజు నీ జీవితంలో నీ పేదరికాలు ఎన్నున్నా, నీ బాధలు ఎన్నున్నా, వీటిని తొలగించుకోవటానికి తాత్కాలికమైన పరిష్కారం, తాత్కాలికమైనటువంటి మార్గాలు, తాత్కాలికమైన పరిస్థితులు ఒకవేళ నువ్వు వెళుతుంటే నీ అజ్ఞానం విడిచిపెట్టండి. శాశ్వతుడైన దేవుని దగ్గరికి రండి. ఆయన ఇచ్చే కృప తరగని ఆస్తి. నీ జీవితంలో ఎన్నడూ కూడా నాకు అది లేదు ఇది లేదు అనేటువంటి దుఃఖపడేటువంటి స్థితి లేకుండా దేవుడు నిన్ను సమృద్ధిగా మారుస్తాడు. అందుకే నీవు నిరీక్షణతో దేవుని వైపు చూడండి, ఎవరి వైపు చూడొద్దు. ఎవరి జీవితాలలో నీవు ప్రమేయం కలిగి వెళ్ళొద్దు. వారి కుటుంబంలో ఉన్న ఏదో ఆస్తి, ఏదో డబ్బులు, సంపాదన నా కుటుంబానికి వస్తే బాగుంటుందని ఒక కుటుంబాన్ని నువ్వు దోసుకోవద్దు, ఒక కుటుంబాన్ని నువ్వు బాధ పెట్టొద్దు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటే ఏం బాగుంటుంది? నీకు తెలియపోవచ్చు, కానీ దేవుడు వింటున్నాడు కదా, అందరి మొర వింటున్నాడు, అందరిని చూస్తున్నాడు కదా. జాగ్రత్త. ఆయన న్యాయకర్తగా ఆయన అందరికీ కూడా తీర్పుని ఆయన తీరుస్తాడు. రెండవదిగా ఆయన యందు భయభక్తులకు వెళ్ళినటువంటి వారికి దేవుని కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. కీర్తన గ్రంథము 103వ కీర్తన 17వ వచనం చదువుదాం. 103:17 వచనం. ఆయన నిబంధనలను గైకొనుచు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకునే వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు. ఆయన నీతి వారికి, వారి పిల్ల తరములకు నిలుస్తుంది. దేవుని యందు భక్తి కలిగి ఉంటే మనం ఆశీర్వాదాలంటే మనం అనుకుంటున్నాం ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ అనుకుంటున్నాం. అంటాడు కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని అతని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి అతని ప్రయోజనం? ఒకటి సంపాదించి ఇళ్ళందరికీ శాపాలు తెచ్చిపెట్టాడు. ఏంటి ఉపయోగం? దానివల్ల? శాంతి లేని సంపాదన, సమాధానం లేని సంపాదన, కుటుంబంలో ఆశీర్వాదాలు లేని సంపాదన. ఏంటండి ఎవరికి ఉపయోగం ఉండేది? అందుకే వాక్యం మనకు చెప్తున్నాయి, ఇది కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. ఒక విషయం మేము ముందుకు తీసుకొస్తాను. చదువు లేని వాడికి బుక్స్ ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఆ బొగ్గు తీసుకుని లోపల ఉన్న బొమ్మలు చూస్తాడు, చదివి అర్థం చేసుకోలేడు. అంతే కదా?
చాలామందికి దేవుని వాక్యము అనేటువంటిది ఒకవేళ వారి దగ్గరికి వెళితే వాళ్ళకి ఆ వాక్యం మీద వారికి ఆ విశ్వాసము లేనటువంటి వాడికి ఆ వాక్యం అతనికి ఏ ఉపయోగము లేదు, ఆ రక్షణ ఉపయోగం లేదు, ఆ దైవ సన్నిధి ఉపయోగం లేదు. అందుకే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దైవ సన్నిధి చాలా విలువైనది, నీ జీవితాన్ని సరిచేస్తుంది. నువ్వు నడుస్తున్నటువంటి తప్పు ఇది కరెక్టు అని నీకు చెప్పగలిగేదే. ఒకవేళ నీకు ఇంట్లో ఎవరు చెప్పినా వినకపోవచ్చు, నీ ఇంట్లో ఎవరు ఒకవేళ ఇది తప్పు అని చెప్పినప్పుడు కూడా ఎవరి మాట లెక్క చేయకుండా ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రము నిన్ను విధేయత కలిగేవానిగా చేస్తుంది. అందుకే ఇక్కడ దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి గొప్ప మాటలు ఏమిటంటే, ఆయనందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఆయన యొక్క నిబంధనలను గైకుంటూ ఉన్నారో, ఆయన కట్టడలను ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, ఆ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆ యుగయుగాలు ఉంటుంది. ఇది ఆశీర్వాదం, ఇది ఆశీర్వాదం. నువ్వు లేకపోయినా నీ ఆశీర్వాదాలు పిల్లల మీద ఉంటాయి, నీ కన్నీరు ఉంటుంది, నీ ప్రార్థన ఉంటుంది, భక్తి ఉంటుంది. ఇది కావాలండి నీ పిల్లలకి. ఏదో నేను బ్రతికిస్తున్నాను, నేను చాలా జ్ఞానముగా ఈ సంసారం నేను ఒక్కడే లాక్కొస్తున్నాను, లేకపోతే నేను చాలా తెలియగలవాడిని నువ్వు అనుకుంటే నీ పిచ్చితనం అదంతే, అది నీ పిచ్చితనం. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు వృధా చేస్తున్నావు, దేవునికి ఇచ్చిన సమయాన్ని వృధా చేస్తున్నావు, దేవునికి ఇచ్చిన రక్షణ వృధా చేస్తున్నావు, దేవునికి ఇచ్చిన భరోసా, ఆయన ఇచ్చిన బలము ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, అజ్ఞానంతో పాడు చేసుకున్నావు, తెలివి తక్కువతనంతో పాడు చేసుకున్నావు. ఆయనని దీవించేంత వరకు కూడా ఆయన కొరకు నువ్వు ఎదురు చూడు. వేకెన్సీ నువ్వు నిలబడంతే చాలు. ప్రభు తప్పకుండా మీకు సహాయమును, ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనము యోబు గ్రంథములు 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఉండేను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యోబు అన్నటువంటి భక్తి కలిగిన వాడు ఎలా ఉన్నాడు? అందుకే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆ బిడ్డలకు తన ఆస్తికి ఎవ్వరు కూడా విషం చూపులు పడకుండా, ఎవడు దోచుకోకుండా దేవుడు కంచి వేశాడు. ఎందుకని? ఈ లోకము విషముతో ఉంటుంది. ఒకడు బాగుంటే, ఒకడు కట్టుకుంటుంటే, ఒకడు తింటుంటే, ఒకడు సంపాదించుకుంటే, ఒకడు మంచిగా ఉంటే ఓర్చుకోలేని పరిస్థితి. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి లోకములో నువ్వు బహుగా ఫలించడం దేవునికి ఇష్టం. అలా నువ్వు ఫలించాలి అంటే ఎవరి విషయం చూపులు నీ మీదకి రాకుండా ఉండాలంటే ఆయన రెక్కల కింద నువ్వు ఉంటేనే, ఆయన ఎంత భయభక్తులుగా ఉంటేనే ఆయన నిన్ను ఎవ్వరికి కనిపించకుండా దేవుడు కాపాడుతుంటాడు. నీకు తెలుసా విషయం? నువ్వు మంచిగా ఉంటే, నువ్వు అందంగా ఉంటే, నువ్వు మంచిగా నువ్వు ఎవరింటికి వెళ్ళకుండా, ఎవరిని ఒకవేళ చేయి చాపుకోకుండా మంచిగా ఉంటే, నిన్ను ఎప్పుడు బయటికి లాగాల, నిన్ను ఎప్పుడు కుటుంబంలో నీ పిల్లలు కలత చెందించాలి, నీ కుటుంబాన్ని అలర్ట్ చేయాలని వారు చాలామంది ఉంటారు. నీకు తెలీదు, చాలా భయంకరమైనటువంటి వారు ఉంటారు. నువ్వు తినుస్తున్నది, త్రాగుతున్నది, నువ్వేం చేస్తున్నది నీతో ఉండేవారే లెక్కలేసి బయట చెప్పేవాళ్ళు ఉంటారు. అందుకే జాగ్రత్తగా నీ ఇంటిలో ఏ చిన్న విషయం భర్త మీదకి, లేకపోతే పిల్లల మీద, లేకపోతే అత్తగారి మీద ఏ కోపం వచ్చినా ఈ విషయాలన్నీ కోపంతో, రౌద్రంతో శత్రువులకి వెళ్ళి మనం షేర్ చేస్తే నీ ఇంటిలో ఉన్న రహస్యాన్ని నువ్వే పాడు చేస్తున్నావు. జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబ విషయంలో, నీకు అప్పగించిన దాని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వారు నీకేమీ న్యాయం చేయరు, వారు వచ్చి నీకే సహాయమును చేయరు, కానీ నీకు నష్టాన్నే కలుగు చేస్తారు. రేపొద్దున నీ కుటుంబంలో ఇంకా నీకు ఇబ్బందులు కలుగు చేస్తారు, నీకు శాంతి సమాధానం లేని పరిస్థితిని
తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునిందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ విధముగా దేవుడు కృప చూపించి దేవుడు దీవిస్తాడో వాక్యం చెబుతుంది. ఇక్కడ ఈ భయభక్తులు అనేటువంటివి అది నీ బిడ్డల తరం వరకు కూడా దేవుని ఆశీర్వాదములు ఎప్పుడు నిలిసే ఉంటాయి. అందుకే మరి దేవుని కృప ఆయనకుంది కాబట్టి ఏమి పోయినా పర్వాలేదు, యెహోవా ఇచ్చాను, ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చినే తప్ప నాకు నేను సంపాదించుకున్నది ఏమీ లేదు. ఎందుకని నేను తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు దిగబ్బురుగా వచ్చాను. నాకు ఏమీ బట్టలు ఏమైనా ఉన్నాయా, లేదా బంగారం ఏమైనా ఉందా, లేకపోతే నాకు ఈ బిడ్డలు తల్లిదండ్రులు ఇవన్నీ పెద్ద నాకేమైనా ఉన్నాయా? ఏమీ లేని వాడికి వచ్చాను ఇక్కడికి. దేవుడు అన్నీ నాకు ఇచ్చాడు. యెహోవా ఇచ్చాను, మళ్ళీ దేవుడు ఇస్తాడు. అంతే, దేవుడు ఇస్తాడు. నాకు దేవుడు తీసుకున్నాడు. మళ్ళీ నేను దరిద్రుడిగా ఉండటానికి ఇష్టం కాదుగా. దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగూ వాక్యం ఉంది కదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి పిల్లలకు ఉంటాయని చెప్పాడు కదా. ఈ భక్తిని నేను కాపాడుకుంటే ఆశీర్వాదాలు కృపాక్షేమం నా వెంట వస్తాయి. అంతే, అవి నా వెంట రావాల్సిందేగా, నేను వాటి వెంట వెళ్తాం ఏంటి? నా దేవుడు నాతో ఉన్నప్పుడు దేవుని చూసి వస్తాయి, నా మోహం చూసి కాదు. నా భక్తిని చూసి వస్తాయి, నా నీతిని చూసి వస్తాయి, నా యథార్థతను చూసి వస్తాయి. అంతే కదా. ఒకవేళ మనం టిఫినో లేకపోతే ఏదో డబ్బులో లేకపోతే వాళ్ళకి ఏదో భోజనం పెడితే ఆ టిఫిన్ భోజనం పెట్టినంతకాలం వస్తారు, లేకపోతే మళ్ళీ పోతారు. మళ్ళీ భోజనం ఎక్కడ ఇస్తే అడిగి పోతారు. ఇది కాదు మనకు ఆశీర్వాదం, ఇది కాదు మనకు దీవెన. ఇది కేవలం పెట్టుబడి మీద డెవలప్మెంట్ ఉంటుంది. పెట్టుబడితో డెవలప్మెంట్ కాదు, ఇక్కడ దైవ కృపతో డెవలప్మెంట్ ఉండాలి. ఆ దైవ కృపను ఎవరైతే కలిగి ఉంటారో వారు వెళ్ళిపోమన్నా వెళ్ళరేకంతే. వెళ్ళిపోయాడా? యోబు భార్యనే వెళ్ళిపోయింది, కానీ యోబు వెళ్ళిపోయాడా? వెళ్ళంతే, ఖచ్చితంగా ఉండిపోతాడంతే. వెళ్ళిపోమన్నా ఆ కృప ఏంటో నీకు తెలిస్తే, ఆ కుటుంబం యొక్క విలువ ఏంటో తెలిస్తే, ఆ సంఘం యొక్క విలువ ఏంటో తెలిస్తే, ఆ దైవజనం యొక్క విలువ ఏంటో తెలిస్తే అసలు అక్కడి నుంచి కదలం. ఎంతమంది ఎన్ని విధాలుగా నేను నేర్పుతున్నాను వారు వాట తలవచ్చో. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యోబు జీవితంలో ఆ కృపను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి తిరిగి దేవుడు ఆయనకి రెండంతలుగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. నీకు ఆశీర్వాదములు అనేవి అది దేవుని ద్వారా మాత్రమే నీకు వస్తాయి. అందుకే నువ్వేం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మనం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది నీకు ఆశీర్వాదం, అది నీకు గొప్ప దీవెనని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన దృష్టి దేవునికి అనుకూలముగా ఎవరైతే జీవిస్తున్నారో వారి మీద ఉంటుంది. దేవుని దృష్టికి అనుకూలముగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారి మీద దేవుని కృప ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరి దృష్టికి అనుకూలంగా బ్రతకాలి? అది ఇక్కడ మనం బ్రతకవలసింది, ఇక్కడికి వచ్చింది దేవునికి అనుకూలంగా బ్రతకటానికి. అందుకే ఇక జీవించువాడును నీకు అనుకూలంగా నువ్వు బ్రతికితే ఇంకెక్కడికి ఎందుకు రావటం? నీకు అనుకూలంగా నేను ప్రవర్తిస్తాను అంటే ఇక్కడికి ఎందుకు రావటం? నీకు అనుకూలంగా కాదు ఇక్కడికి వచ్చింది, దేవునికి అనుకూలముగా మనం బ్రతకటానికి ఇక్కడికి వచ్చాం. వాక్యములో నుండి మొదటి రాజుల గ్రంథములో 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. 3:6. ఇలాగూ మనవి చేశాను, చూసారా? ఇప్పుడు ఈ కుమారుడు సింహాసనం మీద ఉంటే ఇది ఎవరి కృప అని చెబుతున్నాడు? అంటే దావీదు నీ యందు భక్తి కలిగి ఉన్నాడయ్యా, నీకు అనుకూలమైన వాడుగా నడుచుకున్నాడు. అందుకే
ఆయన భక్తిని బట్టి ఆయనందు నువ్వు చాలా తృప్తి కలిగి ఆనందము కలిగి ఏం చేసావు? ఆయన కుమారులకు కూడా నువ్వు ఈ కృపను నువ్వు ఇచ్చావు. అనుకూలతను బట్టి మనకు నెక్స్ట్ తరానికి కూడా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. నీవు ఎంత జాగ్రత్తగా దేవునికి అనుకూలంగా భక్తి చేస్తావో నీ తరువాత నీ గర్భవాసం నుంచి వచ్చి నీ పిల్లలకు ఈ భక్తి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ భక్తి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది శాపంగా ఉండకూడదు. ఇది నీ పిల్లలకు ఇది ఒక ఆశీర్వాదకరముగా అది ఉండాలంటే నీవు నేను కూడా ఆశీర్వాదకరంగా బ్రతకాలి. దావీదు బ్రతికాడు. ఆ బ్రతుకును బట్టి తన పిల్లలకు ఆశీర్వాదం దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అక్కడ మనము ఒక మాట చదువుదాం. మొదటి వచ్చి నుంచే చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును సజీవయాగముగా అది ఇప్పుడు దేవునికి సజీవయాగముగా మనం ఏం చేయాలి? అలా సమర్పించినప్పుడే అనుకూలంగా దేవునికి బ్రతకగలుగుతాం. అంటే నీ శరీరము సజీవయాగముగా ఎలా సమర్పణ చేయాలి? దేవునికి అనుకూలముగా సజీవయాగముగా మనం సమర్పణ చేయాలి. ఎప్పుడైతే మనము ఈ విధానాన్ని నీ జీవితంలో నువ్వు అనుసరించగలుగుతున్నావో ఖచ్చితంగా దేవుని యొక్క కృప నీ మీదకి నీ పిల్లల మీదకి వస్తుంది. మనమందరము కూడా దేవునికి అనుకూలముగా సజీవయాగముగా పరిశుద్ధముగా చక్కగా బ్రతకటానికే ఇక్కడికి వచ్చాం. అది బ్రతికగలిగితే, బ్రతికి మనం చూపించగలిగితే ఆ బ్రతుకు నీ వరకే కాదు. అబ్రహాము యొక్క జీవితము అది అబ్రహాం వరకే కాదు, అది వారి పిల్లలకు కూడా అది ఆ బ్రతుకు ఆ దీవెన ఆశీర్వాదం. ఇక్కడ నీవు జీవిస్తున్నటువంటి జీవితము నీ వరకు ఒకవేళ నీకు ఈ భోజనము కానీ వస్త్రాలు కానీ లేకపోతే ఇవి నువ్వు సంపాదించే అన్యాయం ద్వారా మోసం ద్వారా నీకు తృప్తినివ్వచ్చు, అది నీ పిల్లలకు అది శాపనివ్వచ్చు. జాగ్రత్త. పర్వాలేదనిపించవచ్చు, నీ జీవితాలు పర్వాలేదనిపించవచ్చు, కానీ తరువాత నీ జీవితంలో దీని యొక్క పర్యవసానం ఏదైతుందో అది నీ పిల్లలు ఖచ్చితంగా అంటారు కదా, తాగినవాడు కట్టాల్సిందనని. దాని యొక్క పర్యవసానము ఆ శిక్ష ఖచ్చితంగా మన మీదకు వస్తుంది. అందుకే మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడం, మనమే మన జీవితాల్లో ఎక్కిరించబడతాం. ఏది మనకు మంచిది అనుకున్నావో రేపొద్దుండే అదే నీ జీవితానికి నీ కుటుంబానికి శాపముగా మారిపోతుంది. దైవ సన్నిధి నీకు మంచిది, దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక మంచి సహవాసం ఇచ్చాడు, దేవుడితో ఉండటానికి దేవుడి భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవెందుకు ఈ స్థితి? నీకేమైంది? ఇంకొక మాట ఏమనొచ్చు, నీకేం మాయుగాత్ర వచ్చిందని కూడా అనవచ్చు. పోయే కాలం ఏమైనా వచ్చిందా? ఎందుకు నీకు ఇది? ఈ జీవితం ఎందుకు? దేవుడు నిన్ను బ్రతికిస్తుంటే, దేవునికి ఇంతగా కృప చూపిస్తుంటే ఈ కృపను విడిచిపెట్టి ఎందుకు ఈ దరిద్రమైనటువంటి జీవితం? మరలా మనం ఎందుకు కడగబడినటువంటి జీవితాన్ని తీసుకెళ్ళి బురదలో పడేయటం ఎందుకు? నాశనంలో ఎందుకు పడేయటం? దరిద్రతలకు ఎందుకు పడేయటం? దీనిని కడగబడినటువంటి జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా దీనిని కాపాడుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నిన్ను మేలిమి బంగారులాగా మారుస్తాడు కదా. ఇంకా నీ జీవితాన్ని దేవుడు ఇంకా అద్భుతముగా దేవుడు మారుస్తాడు కదా. ఎందుకు నువ్వు ఈ దరిద్రతలోకి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? ఈ దరిద్రతను ఎందుకు విడిచిపెట్టమని దేవుడు చెబుతుంటే నువ్వు విడిచిపెట్టలేకుండా దరిద్రతలోనే, ఆ మురుకులోనే, ఆ కంపులోనే ఎందుకు మనం ఉండాలి? కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను వారి తండ్రి గారు చేసిన భక్తి ద్వారానే మాకు ఈ కృప నీవు ఇచ్చావని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. కనుక మనము కూడా దేవునికి అనుకూలముగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనకు కృప చూపించిన దేవుడు నీ పిల్లలకు కూడా దేవుడు కృప చూపిస్తాడు. ఇక మనము ఐదవదిగా మనం చూసినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి దేవుడు ఎప్పుడు కృప చూపిస్తూనే ఉంటాడు. ఎవరి యందు?
ఎవరి యందు నమ్మిక ఉంచాలి? కీర్తన గ్రంథము 32వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన. భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని. అంతేనా? దేవుని కృప ఆవరిస్తుందా? భక్తిహీనులకు మాత్రము కృప లేదు కాబట్టి వేదనలు వారి మీదకు వస్తాయి. ఎందుకని? దేవుని కృపలోని భక్తిహీనులుగా మారి ఆ భక్తిహీనము ద్వారా వచ్చే వచ్చుబడి వారికి లాభం అనుకుని దానిలో వారి యొక్క జీవితము చక్కగా ఉంది అని చెప్పి అనుకున్నటువంటి వారికి దేవుని కృప లేదు. వారికి ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు వారు అనేకమైన వేదనలు అనేకమైన బాధలు పడాల్సి వస్తుంది. అదే భక్తి కలిగినటువంటి వాడికి మాత్రము దేవుని కృప ఎప్పుడూ వారికి ఆవరిస్తుంది. ఇప్పుడు మరియా యోసేపు భక్తి కలిగిన వారు. మరియా భక్తి కలిగిన వారైనా భక్తిహీనుల? భక్తి కలిగిన వారు. మరి దేవుని కృప వచ్చింది వాళ్ళ మీదకి? వచ్చిందా లేదా? అంతే, దేవుని కృప ఒకరోజు వస్తుంది నీ మీదకి. నీ భక్తిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే ఒకరోజు దేవుని కృప నీ మీదకి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవుడు కృప చూపించటానికి వచ్చాడు తప్ప ఆయన కృప నీ జీవితంలో లేకుండా చేయవాడుగా ఆయన రాలేదు. ప్రతి ఒక్కరికి దీనులకు దేవుడు కృప చూపించువాడు. దీనులకు, దరిద్రులకు, పేదవారికి, లోకములో అనాథులకు, విధవరాళ్లకు, దిక్కులేని వారికి, ఒంటరి వారికి, త్రోసివేయబడిన వారికి, వీళ్ళందరికీ దేవుడు కృప చూపించువాడు, కృప చూపించువాడు. వారి పక్షాన దేవుడు నిలబడి వారికి సహాయమును దయచేవాడు. ఇంత చక్కటి దేవునిని సహవాసాన్ని మనం విడిచిపెట్టి ఎలాగో మనం ఆయనకు దూరంగా ఉండాలని ఎలా అనుకుంటున్నాం? మనము 116వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే హల్లెలూయా. కనుక దేవుని యొక్క కృప ఐదవదిగా ఎవరికి తోడుగా ఉంటుందంటే ఆయనను శాశ్వతంగా ప్రేమించే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. శాశ్వతంగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి మనం ప్రేమించాలి. వారికే దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అంతేనా? ఏం చేయాలి? ఏం చేయాలి? హల్లెలూయా. మన ప్రభు ఎటువంటి అందరికీ, అంతేనా? శాశ్వతంగా ఎవరైతే ప్రేమిస్తారో వారందరికీ దేవుడు ఏమిస్తాడు? అది మనందరం కూడా ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు? అంతేనా? మనం దేవుణ్ణి ప్రేమించడానికి వచ్చామా? ఎన్ని కష్టాలు ఉండా, ఎన్ని బాధలు ఉండా ఎవరిని ప్రేమించాలి? అంతే. మనం ఈ లోకంలో దేవుడు తప్ప మనకి డబ్బు కానీ ఇతరితర ఏది కానీ మనకు అవసరం లేదు. దేవుడు మనకుంటే చాలు. డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మన గృహాలు వస్తాయి, మనకేం కావాలో అన్నీ దేవుడు ఇస్తాడు. మనకి కావాల్సింది ఎవరన్నమాట? దేవుడు కావాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఆ దేవుని కావాలనుకునే వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతాడు? ఒక వస్తువు కావాలనుకున్నవాడు ఏం చేస్తాడు? వస్తువు ఎక్కడ దొరుకుతుందో వెతికి అక్కడికి వెళతాడు. అంతేనా? దేవుడు కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధికి మనం వెతుకుతూ మనం రావాలి. ఈ దైవ సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆ దేవుని మనము వెతికేవారుగా, కనుగొనేవారుగా, ప్రభుని పట్టుకునేవారుగా, ప్రభుని విడిచిపెట్టుకోకుండా ఆయన పాదాలని గట్టిగా పట్టుకునే వాళ్ళకి మనం ఉండాలి.
యాకోబు అలాగే ఉన్నది. నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను, అంటే దైవ సన్నిధి నేను దీవించేది విడిచిపెట్టొద్దు. ఆయనది విడిచిపెట్టొద్దు. ప్రార్థన విడిచిపెట్టొద్దు. దైవ సన్నిధిలో ఉండే విషయాన్ని విడిచిపెట్టొద్దు. ఎప్పుడు నీవు దైవ సన్నిధిలో నేను ఉండాలి, నేను కనిపించాలి, నా దేవుని ఎదుట నేను ఉండాలి అనే ఆశతో, తృష్ణతో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉందామని చెప్పి నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాను. ఇంకా చాలా విషయాలు బైబిల్లో మనకు చెప్పబడుతున్నాయి. దీనులుగా ఉండేవారికి దేవుని కృప ఉంటుంది. అలాగనే పరిశుద్ధులుగా ఉండేవారికి దేవుని కృప మనకు దొరుకుతుంది. కనుక ఎవరికి ఈ కృప ఉంటుంది? ఎవరు ఈ కృపకు అర్హత కలిగిన వారు అంటే, మనం చాలా విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి, ఆయనందు భయభక్తులు గలవారికి, ఆయన దృష్టికి అనుకూలముగా నడిచేవారికి, యెహోవా యందు నమ్మిక ఉంచేవారికి, ఆయనను శాశ్వతంగా ప్రేమించేవారికి, దీనులుగా ఉండేవారికి, అలాగనే పరిశుద్ధులుగా ఉండేవారికి దేవుని కృప ఎప్పుడు తోడుగానే ఉంటుందో. కనుక మరి ఈ కృప నీలో ఉండాలంటే ఈ క్వాలిఫికేషన్ మనలో ఉండాలి, ఇవి మనలో ఉండాలి. నేను నడుస్తూనే ప్రభుతోనే ఉంటూనే నీవు ఇక్కడే ఉండునైనా అది అక్కడ ఒక గనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళతానని మనము ఆయన అక్కడే వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఎందుకనంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మంచిది. కాబట్టి మనం గౌరవించవలసింది దేవుణ్ణే, మనుషులు కాదు. మన జీవితాల్లో గౌరవం ఇవ్వాల్సింది దేవునికే. ఈ లోకములో ఏ వెండి బంగారం దేనికి మనకు కాదు. కనుక ప్రతి ఒక్కరము కూడా మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ విషయం జాగ్రత్త అని చెబుతున్నామంటే, మనము అనేకమైన వాటికి ఆకర్షితులు అవుతాం. అందుకే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలి అంటే, ఆకర్షించుకునే లోబడే తత్వం మనలో ఉంది. ఇది నేనేం చేస్తుంది అంటే దేవునికి పూర్తిగా దూరము చేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన కృపకు ఎక్కడ భ్రష్టులమైపోతామో, ఎక్కడ మన జీవితాలు భ్రష్టమైపోతాయో, అందుకు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనేటువంటిది నువ్వు దేవుని మందిరంలోకి వస్తేనే నీకు వినిపిస్తుంది. నేను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది దేవుని సన్నిధికి వస్తేనే నీకు ఆ భయం అనేది వస్తుంది. లేకపోతే మనం ఏమైపోతామంటే జాగ్రత్త లేని వారుగా మన జీవితాలు వెళ్ళిపోతాయి. తర్వాత చూసుకుందాంలే వెళ్ళిపోతాం. ఆ తర్వాత మనం చూసేదే ఉండదు. తర్వాత మన జీవితాల్లో దేవుని కోపం వస్తుంది. జాగ్రత్తగా మనం భక్తి చేద్దాం. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈరోజు చెప్పిన ప్రతి మాట ఇది దేవుని కృపకు అనుకూలముగా జీవించే వారికి దేవుని యొక్క కృప ఎంత తోడుగా ఉంటుందో చాలా చక్కగా చెప్పబడింది. ఎవరైతే దేవుని కృపకు అవిధేయులై బ్రతుకుతూ ఉన్నారో వారికి దేవుని కృప, శాశ్వతమైన దేవుని ఆశీర్వాదం దూరం అయిపోతుంది అని కూడా దేవుని వాక్యం చెబుతూ వస్తుంది. ఎక్కడో గొర్రెల కాపరుగున్న తను తీసుకొచ్చి తన పిల్లలు ఏమైపోయారు? ఇశ్రాయేలుని ఏలబోయేటువంటి వారుగా వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. కష్టాలు ఉన్నాయి, దేవుని కృపని మీదకు వస్తుంది. అరణ్య జీవితాలు పోతాయి, కంపుకొట్ట జీవితాలు పోతాయి, అనగదొరకబడుతున్న జీవితాలు పోతాయి, విలువ లేని జీవితాలు పోతాయి. దేవుని కృప నిన్ను విలువైన వానిగా అందరికీ దాసోహమై దండాలు పెట్టుకుంటూ బ్రతికే జీవితం పోతుంది. దావీదు జీవితం అలాగే అయిపోయింది. దేవుడు కృప చూపించువాడని అన్ని కష్టాల్లో కూడా కృప చూపించే దేవుని గురించి పాటలాడుతూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు, పాటలు రాస్తూనే ఉన్నాడు, పాటలు పాడుతూనే ఉన్నాడు.
అనుకున్న విధముగా ఒకరోజు యెషయా ఇంటికి దేవుడు పంపించాడు ప్రవక్తని. అక్కడి నుండి మారిపోయింది దేవుని కృప. అభిషేకము నీ మీదకు వచ్చింది. ఇక నీ జీవితము, నీ గిన్నె నిండి ఇక పొరలుటమే తరువాయి భాగం. ఇక నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప సమృద్ధిని నీవు సంపాదించుకోవటమే తరువాయి భాగం. ఇన్నాళ్ళు నువ్వు ఏడ్చావు, ఇన్నాళ్ళు నాకేమీ లేదు అనుకున్నావు, ఇన్నాళ్ళు నాకెవరున్నారు అనుకున్నావు. కానీ దేవుడు ఇక నిన్ను దీవించడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తున్నాడు. అది నీ పిల్లల పిల్లలకు కూడా ఆ ఆశీర్వాదమును నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అది నువ్వు చేయాలి అంటే నీలో పరిశుద్ధత, భయము, దేవునికి తగినట్లుగా ప్రేమ కలిగి దీనులుగా ఉండటం, పరిశుద్ధులుగా ఉండటం, యెహోవా యందు నమ్మిక ఉంచటం, ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతకటం, ఇవన్నీ నీలో నుంచి ప్రారంభం అవ్వాలి. అది నీ ద్వారా నీ పిల్లల్లోకి రావాలి. అది నీలో నుండి నీ పిల్లల్లోకి వెళ్ళాలి. నీతి, పరిశుద్ధత, దేవుని భయము, ప్రార్థన నీలో నుంచి ప్రారంభించబడాలి. భయభక్తులు కలిగి ఉండటం నీలో నుంచే ప్రారంభించబడాలి. తిమోతిలోనికి వారి అవలో నుంచి వచ్చాయి, వారి తల్లిగారి నుంచి వచ్చాయి, వారి అమ్మమ్మల నుంచి వచ్చాయి. ఎంత భక్తి, ఎంత గొప్ప విశ్వాసము దావీదులోనికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత గొప్ప భక్తి? రూతులో నుండి వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క ముత్తాతల నుంచి ఈ ఆశీర్వాదమును నీవు నేను సంపాదించుకోవాలి అంటే భక్తి కలిగిన కుటుంబంలో, భక్తిహీనుల యొక్క కుటుంబంలో ఒక భక్తి కలిగిన వారు యాడ్ అయితే ఆ కుటుంబం అంత భక్తిగా మారిపోతుంది. నీ కుటుంబాన్ని భక్తిగా మార్చాలంటే ముందు మనం మారుదాం. ముందు మనం మారుదాం. ఆటోమేటిక్గా ఆ భక్తి నీ పిల్లలకి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే నీవు నోరు తెరిసినా, నువ్వు కూర్చున్నా, నీవు నిలబడుతున్నా, నువ్వు ఏది చేస్తున్నా దేవుణ్ణి స్మరిస్తున్నావు, దేవుని మాటలే చెబుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ పిల్లలకు అది అర్థమైపోతుంది. అది వింటున్నారు, అది చూస్తున్నారు, అది అనుభవిస్తున్నారు. ఆ మార్గాన్ని మళ్ళీ వాళ్ళు విడిచిపెట్టరు, వాళ్ళు కొనసాగిస్తారు నీ తనంతరం. ఈరోజు ప్రభువా, మేమందరము ఆ విధంగా మేము నడుచుకోవటానికి మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఆ కృపలోనికి మమ్మల్ని పిలుచుకున్నావు. ఈ కృపనైనా మా ద్వారానే మా కుటుంబాల్లోకి వెళ్ళాలి తప్ప ఇది మాతో అంతమైపోకూడదయ్యా. ఇది మా ద్వారా మా బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా వెళ్ళాలి, కానీ అది మాతో అంతము కాకూడదయ్యా. అది మాతో సమాధి చేయబడకూడదు, పాతి పెట్టకూడదు. జాగ్రత్తగా మేము దానిని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే దేవుని సన్నిధి మీద మనకు దృష్టి ఉండాలిగా. అది విలువైనదని నువ్వు గ్రహించాలిగా, వాక్యం విలువైనది గ్రహించాలిగా, ప్రార్థన విలువైనదని గ్రహించాలిగా. నేను దేవుని సన్నిధానంలో నేను మంచిగా ప్రవర్తించడం, యథార్థముగానికి అనుకూలంగా ప్రవర్తించడం ఇది ఆశీర్వాదం అని నీకు తెలిసినప్పుడే యథార్థతను విడిచిపెట్టవు. దొంగవాడికి ఎన్ని సీసీ కెమెరాలు పెట్టిన వాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. యథార్థత కలిగిన వాడికి సీసీ కెమెరాలు అవసరంలా. అతడు ఒంటరిగా ఉన్నా, ఎలా ఉన్నా అతడు ఎప్పటికీ తన యథార్థతను కలిగి జీవిస్తాడు. అతనికి ఎవరు కర్ర చూపించవసరం, కొడతాను శిక్షించాల్సిన అవసరం లేదు. ఆయన మనసు యథార్థంగా ఉంది. అందుకే అతనికి ఎన్నడూ కూడా అతను పొరపాటు చేయాలనో లేకపోతే దేవునికి వ్యతిరేకముగా, కుటుంబానికి వ్యతిరేకంగా బ్రతకాలనో అసలు ఆలోచనే రాదు. ఇక అతనికి ఎవ్వరు కాపులు అవసరం లేదు.
అతని గురించి సందేహాలు సంశయాలకి అవసరం లేదు. ఎవరికంటే మనస్సు సరిగ్గా లేని వాడికే, కుదుటి లేని వాడికే కాపలా కాయాలి. సరైన ఆలోచన లేని వాడి కొరకే మనం కాపలా కాయాలి. ఈరోజు ప్రభువా, పిల్లలు మేమందరం ఎన్నో పర్యాలు మాతో మాట్లాడుతున్నావయ్యా. దయతో నా పిల్లలందరూ మారాలని ఉంది, నీ బిడ్డలుగా బ్రతకాలని ఉంది. పరిస్థితులు నైనా చేయి జారిపోతూ కొన్నిసార్లు లోబడాల్సి వస్తుంది. దయతో పిల్లలు మీరు సరిచేస్తారు. పిల్లలు ప్రభు తప్పకుండా మనలో నిన్ను ప్రేమించేవారుగా, ఆనాడు మోషే కానీ నాకు లాభకరమైన వాటిని క్రీస్తు కొరకు నేను నష్టముగా ఎంచుకుంటున్నానని, దేవుని ప్రజలతో శ్రమపడటం నాకు మంచిదని ఏ విధంగా యోచించాడో ఒకరోజు యోచించే మనసు వస్తుంది. దాన్ని పెంటుతో సమానముగా అసహించుకునే రోజు వస్తుంది. అయ్యా, నా పిల్లల్ని విడిచిపెట్టవద్దు అయ్యా. నీ విడిచిపెడితే నా పిల్లలకు ఎవరు దిక్కు అయ్యా? ఎవరికి దిక్కు? నా పిల్లలకు ఎవరు దిక్కునైనా ఎవరు సహాయం చేస్తారు? అందుకే నీ దగ్గరకు వచ్చాం. బలహీనులను తెలుసుకోడు ప్రభు, నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను ప్రభు. బలపరచండి. బిడ్డలందరూ తిరిగి నీ కృపలో నా పిల్లలందరూ ఉండటకు సహాయములను దయచేయమని, రేపు శరీరమును రక్తమును తిని త్రాగేటప్పుడు నా పిల్లల మీదకి ఎలాంటి శిక్ష విధి రాకున్నట్లు సహాయములను దయచేసి, వారి జీవితంలోనైనా ముందెన్నడూ చూడనటువంటి దేవుని కృపలో వారిలో మార్పును మేము చూడటానికి సహాయములను దయచేయండి. మేము ఊహించిన దానికంటే కూడా ప్రభువా, నా పిల్లలు గొప్పగా ప్రభువా నీ కొరకు ఈ స్థలములో వాడబడాలి. ఒక ఘనమైన పాత్రలుగా నా పిల్లలందరూ ఉంటాక సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల భద్రత సదాకాలముతోడే ఉండునుగాక. ఆమేన్.